తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సప్తగిరి బ్యాంక్ మేనేజర్ చర్యలను నిరసిస్తూ రైతులు, ఖాతాదారులు, మహిళలు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాకాల మండలంలోని రమణయ్యగారిపల్లి, వల్లివేడు, పాలగుట్టపల్లి పంచాయతీలోని రైతులు, ప్రజలు, మహిళలు ఖాతాదారులుగా ఉన్నారు. అలాగే పులిచెర్ల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఖాతాదారులుగా ఉన్నారు. అయితే కొమ్మిదిరెడ్డిపల్లిలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పనితీరుపై ఖాతాదారులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు, డ్వాక్రా మహిళల ఆర్థిక ఎదుగుదలకు సమృద్ధిగా ఎన్నో పథకాలు తీసుకొస్తుంటే బ్యాంకు మేనేజర్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. రైతులు పడ్డ రుణాలను రెన్యువల్ చేసుకోవడానికి వెళ్తే అందుకు ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అలాగే డ్వాక్రా మహిళలను కూడా తిప్పి కొడుతున్నారు. దీంతో మానసిక వేదనకు గురవుతున్నామని మహిళలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లిన వయోవృద్ధుల పట్ల మానవత్వంతో వ్యవహరించకుండా వారిని గంటల తరబడి నిలబెట్టి ఇబ్బంది చేస్తున్నారు. వెంటనే తమ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకుంటామని, లేకపోతే మేనేజర్నైనా బదిలీ చేయాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నరసింహారెడ్డి, గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుని. నేను క్రాప్ లోన్ తీసుకోవాలంటే డబ్బు కడితే ఈ రోజు కడితే రేపు ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కడితే 15 రోజులు 25 రోజులు చూపిస్తున్నాడు. ఫైలు, ఆ ఫైల్ కావాలా, ఈ ఫైల్ కావాలా, వార్డ్ సెక్రటరీ 5 మంది జామీన్లు కావాలంటున్నాడు. ఒక్కరేస్తా ఉన్నాం, ఎప్పుడు కడితే అప్పుడే ఇచ్చేస్తున్నారు. అటువంటి డబ్బు లేకపోతే కూడా ఇంట్రెస్ట్ కట్టుకొని రిన్యూ చేస్తున్నారు. ఈ కొత్త మీద తర్వాత అందరినీ గెట్అవుట్ అనేది, బయట పోండి అనేది చాలా అనిశ్చిత వ్యాఖ్యలు అంతా మాట్లాడుతున్నాడు. మేము రైతులుగా మేము సహించుకొని పోతున్నాం. ఇంతవరకు భరించినాం. భరించేది లేకుండా మేము ముక్కుమ్మడిగా 4-5 గ్రామాల ఉంటూ వచ్చిన రైతులందరూ కలిసి ధర్నా చేయాలనుకుని మేము ధర్నా చేస్తున్నాం. నాకు న్యాయం చేస్తారని పై అధికారులు ఆలోచించి మా రైతులకు న్యాయం చేయాలని మనవి చేస్తున్నాం. ఈ కొమ్మిరెడ్డిగారిపల్లి గ్రామీణ బ్యాంక్ శాఖలో ఎప్పుడూ లేని విధంగా డ్వాక్రా మహిళలకైతేనేమి, మరియు క్రాప్ లోన్ రిన్యూల్ చేసే నాయకులకైతేనేమి, క్రాప్ లోన్ రిన్యూల్ చేసే రైతులకి ఎవరికైనా ఈ రోజు క్రాప్ లోన్ కట్టుకుంటే 2 నెలలు ఈ పని వాటి లేకుండా వాళ్ళు తిరిగి పండుగలేసి ఎన్నిసార్లు ఇలా పలుమార్లు బ్యాంకులకి తిప్పించుకునే పని చేస్తాడు ఈ బ్యాంక్ మేనేజర్. ఇప్పుడుండే బ్యాంక్ మేనేజర్. గతంలో ఉన్నటువంటి మేనేజర్లు ఎవరు కూడా ఈ పరిస్థితి ఇంతవరకు ఈ కొమ్మిరెడ్డిగారిపల్లి శాఖలో ఎప్పుడూ చూడలేదు. డ్వాక్రా మహిళలు రోజు ఇండ్ల కాడ పనులేసి కూలీ పడిపోయే వాళ్ళు కూడా కూలీలు నిద్రలేసి బ్యాంక్ కాడ పడిగాపులు కాల్చుకునే పరిస్థితి వచ్చిందంటే దయచేసి ఇది పై అధికారులు కొంచెం ఆలోచించి, ఈ గ్రామీణ బ్యాంక్ ఎంతో చరిత్ర ఉంది. ఈ కొమ్మిరెడ్డిగారిపల్లి గ్రామీణ బ్యాంక్ సుమారు 25 గ్రామాలు ఇక్కడికి వచ్చి లావాదేవీలు విశ్వసించుకోవడం బ్యాంకు. ఇటువంటి దారుణం ఎన్నడూ చూడలేదు. ఇది పై అధికారులు కొంచెం దృష్టి తీసుకొని తీవ్రంగా పరిగణించాల్సిగా కోరుతున్నాం. గత 70 ఏళ్ళుగా ఈ బ్యాంక్కి 70 ఏళ్ళుగా ఉండే చరిత్ర ఉంది ఈ బ్యాంక్కి. ఈ బ్యాంక్లో సుమారు 5,000 మంది కస్టమర్స్ ఉన్నారు. ఈయన వచ్చిన ఒక 3 months నుంచి ఒక 500 మంది స్టేట్ బ్యాంక్ మారడం జరిగింది. ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు గోపీనాయుడు, ఆయనకు కూడా లోన్ లేక ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సిల్ చేసి వస్తున్నారు. అకౌంట్లన్నీ క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది క్రాప్ లోన్లు కావచ్చు, లేడీస్ డ్వాక్రా లోన్స్ కావచ్చు, రైతులకి క్రాప్ లోన్ ఇచ్చేదానికి కూడా 15 నుంచి 20 దినాలు తిప్పించడం జరుగుతా ఉంది. దానికి బంధు రకంలో షూరిటీలు పెట్టకూడదు అంటాడు, వేరే బయట వాళ్ళు పెట్టుకోరమ్మంటారు, అన్నదమ్ములు పెట్టకూడదు, బ్లడ్ రిలేషన్ పెట్టకూడదు అంటారు. ఇంకా అట్ట కాకపోతే మేనేజర్ షూరిటీ చెప్పండి. భయపడాల్సిన అవసరం లేదు. మన మీద వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ మీద మనం బతకట్లేదు. చెప్పాలి కరెక్ట్ గా. లోన్లు కాడ దాని కాడ 2 నెలలు 3 నెలలు అని చెప్పేసి ఇలా కండిషన్లు పెట్టా రైతులు ఏమవుతారు, మామూలు ప్రజలు ఏమవుతారు అడగండి. భయం ఉంది. చెప్పింది కరెక్ట్. మేనేజర్లుగా వస్తారు, వచ్చినప్పుడు మనుషులు కూడా కనుక్కోవాలా, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని ప్రవర్తించాలా. మాకు ఉద్యోగాలు ఉన్నాయంటే మీ ఉద్యోగాలు ఆడించి వచ్చినాయి, ప్రజల వల్లనే వచ్చిండేది. ఆ ప్రజల్లో మీరు విలువ ఇవ్వలేదంటే మీకు ఆ ప్రజలు తిరగబడ్డారంటే ఏమవుతుందో ఇలా తెలుస్తుంది. అప్పటికి అది మాట్లాడుతుంది. భయం ఎందుకు? 20,000 కట్టేస్తారంట. మీరు ఎంతమంది బతుకుతా ఉండేది